ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వచ్చేసి నవంబర్ 7 కమల్ హాసన్ గారి బర్త్డే. కమల్ హాసన్ గారు మనకు తెలిసిందే, రకరకాల షేడ్స్ అయినవి. మామూలుగా మేము సినిమా డైలాగ్ కూడా వింటారు, కమల్ హాసన్ రకరకాల షేడ్స్ అని. ఆయన పేరు వచ్చేసి కమల్ హాసన్. బాగుంది. నేను పార్థసారథి శ్రీనివాసన్ 7th November 1954. Indian actor, film maker, screen writer, playback singer, television presenter, social activist, politician who works mainly in Tamil cinema. Besides Tamil, he has also appeared in some Malayalam, Hindi, Telugu, Kannada and Bengali films. He is one of the greatest actors in the history of Indian cinema. Hassan is also known as for introducing many technologies and cosmetics to the Indian film industry. He has won numerous accolades, including 4 National Film Awards, 9 Tamil Nadu State Film Awards, 4 Nandi Awards, 1 Rashtrapati Award, 2 Filmfare Awards and 17 Filmfare Awards South. He was awarded the Kalamayanani Award in 1984, the Padma Shri in 1990, Padma Bhushan in 2014 and Orders and Chalver in 2016. ఈయనది చూసుకుంటే నెక్స్ట్ 69 years ఈయనకి. ఈ సంవత్సరం 69 నుండి 70 వచ్చినాయి. సో వైఫ్ గారు వచ్చేసి వాణి గణపతి అండ్ తర్వాత సారిక గారు కూడా ఇద్దరు. శృతి హాసన్, అక్షర హాసన్ ఇంటి పిల్లలు. ఇదన్నమాట ఈయన వెప్పిక. సో వన్స్ అగైన్ ఈయన సినిమా మనకు తెలిసిందే, భారతీయుడు అయితే సూపర్ హిట్. ప్రజెంట్ సినిమా అయితే కల్కి 2898 AD తీస్తున్నారు, తర్వాత SK21 తీయబోతున్నారు. సో వన్స్ అగైన్ నా తరపు నుంచి కమల్ హాసన్ గారికి, మై ఫేవరెట్ యాక్టర్ గారికి విష్ యూ హ్యాపీ బర్త్డే, 70th బర్త్డే ఆయనకి. సో విష్ యూ మెనీ మోర్ హ్యాపీ బర్త్డే కమల్ హాసన్ గారు. మీరు ఇలాంటి చిత్రాలు ఎన్నో తీయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ కాలంలో 50 yearsకే 40 yearsకే కాళ్ళు చేతులు అన్నీ పోతున్నాయి. అంటే మన కెమికల్ టీ వల్లే. అప్పట్లో కెమికల్ టీ తక్కువ కాబట్టి అంత హెల్తీగా ఉన్నారు. 70-80 years వచ్చినా కూడా, 100 years 120 years వచ్చినా కూడా బాగున్నారు. ఇప్పుడు అంతా కెమికల్ రాజ్యం, స్వార్థపూరిత రాజ్యం కాబట్టి అయిపోయారు. సో ఇక్కడి నుంచి అయినా కొంచెం కెమికల్ లేకుండా, స్వార్థం లేకుండా ప్యూర్గా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.